ఇంకా ఏ అలిగేషన్స్ లేకుండా ఆ ఆస్తిని ముద్దాయికి అప్పగించండి. ఈ కేసులో ముద్దాయి మీద ఆరోపించబడిన నేరంలో వాస్తవం లేదని సాక్ష్యాలు నిరూపించనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా భావించడమైనది. ఇక నుంచి ఈ వ్యాపార సామ్రాజ్యం నందిని పేరుతోనే ఉంటుంది. ఇంటి పేరు మారిపోయింది కదా అని కూతురి మీద, ఇంటి మీద పేరు మారిపోయింది కదా అని ఆ ఇంటి మీద ప్రేమను చంపుకోలేము కదా. చూడు, నువ్వు మాట్లాడేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో మొక్కలకి నీళ్లు కొట్టే ఉద్యోగం కావాలంటే మా సార్ని అడిగి నీకు ఇప్పిస్తాను. నువ్వు ఇల్లే కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మర్యాదగా వెళ్ళు. ఇదిగో నీకేనమ్మా చెప్పేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతానండి, కానీ నాతో చిన్న కోరిక. ఏంటి? ఆ మొక్కకున్న ఆ గులాబీ పువ్వుని కోసిస్తావా? అప్పుడు మా ఓనర్సు నా పేక్ వస్తారు. ఇంట్లో చిన్న చీపురు పుల్ల పోయినా వాళ్ళు నన్ను 100 క్వశ్చన్లు వేస్తారు. ఎల్లమ్మా ఎల్లు, నీకు దండం పెడతానమ్మా ఎల్లు. ఏంటో ఈ ఇల్లంటే అందరికీ ప్రాణమే. ఏముందో ఈ ఇంట్లో. సెక్యూరిటీ సార్, ఇంటికి రోజు గారు వచ్చారా? రోజీ గారా? ఇక్కడికి ఎవరు రాలేదు సార్. రోజీ కోర్టు నుంచి సరాసరి ఇక్కడికే వస్తుందనుకుని తిన్నగా వచ్చేసాం, కానీ ఇక్కడికి రాకుండా తనెటూ వెళ్ళిపోయింది. అమ్మొచ్చేస్తే ఇక మనతోనే ఉంటుందని చాలా ఆశపడ్డాను నాన్న. నేను కూడా చాలా సంతోషపడ్డాను భార్గవి. అయినా గ్రాని వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా చూడు సెక్యూరిటీ, నువ్వు ఇక్కడే ఉన్నావా లోపల ఎక్కడైనా ఉన్నావా? ఇక్కడే ఉన్నాను సార్. మరైతే ఇక్కడికి ఎవరూ రాలేదా? రోజీ గారైతే రాలేదు కానీ సార్, ఒక ఆవిడైతే మాత్రం వచ్చింది సార్. వచ్చిందా? ఎవరావిడ? ఎలా ఉంది? ఎలా ఉందంటే ఇదిగో మొహం ఈ వినోద్ సార్లా ఉంది, ఎత్తు మీ అంత ఉంది. కానీ ఆవిడ రోజీ మేడం కాదమ్మా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రోజీ గారు చాలా రిచ్గా ఉండాలి, కానీ ఆవిడ పని మనిషిలా ఉంది. ఈవిళ్ళ ఉందా? ఈవిడ కాదండి, ఈవిడే. అయ్యో, ఏవిడేనయ్యా రోజీ? అవునా? అయ్యో, నాకు తెలియదు కదా మేడం, అందుకే ఆవిడ్ని ఎవరో పని మనిషి అనుకుని పంపించేశాను. పని మనిషి అనుకున్నావా? నీకసలు బుద్ధుందా? ఎవరో ఏంటో చూసుకోక్కర్లేదా? ఎప్పుడూ చూడలేదు కదా మేడం. పాపం ఆవిడ చెప్తున్నా నేను ఒప్పుకోలేదు. చివరికి వెళ్ళిపోతూ ఆ గులాబీ అడిగారు, అది కూడా ఇవ్వలేదు. అయ్యో, అది అమ్మ ఇష్టంగా పెంచుకున్న గులాబీ మొక్కరా? కనీసం అది కూడా తన చేతికి ఇవ్వలేదా? సారీ మేడం. ఆవిడెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే మీరొచ్చే ముందే వెళ్ళిపోయారు సార్. ఓ 10-15 నిమిషాలు అయి ఉంటుంది. అజీ, నేను వెళ్ళి గ్రాండ్ని తీసుకొస్తాను. ఇప్పుడే వెళ్ళిందంటే ఎక్కువ దూరం వెళ్ళుండదు. కానీ ఎటు వెళ్ళిందో తెలియదు కదా. తను తూర్పుకు వెళ్తే నువ్వు పడమర వెతికి ఉపయోగం లేదు. నువ్వు వెతికి మళ్ళీ వెనక్కి వెళ్లేలోపు తను అనుకున్న చోటికి వెళ్ళిపోతుంది. అయితే ఓ పని చేద్దాం, అందరం తలో దిక్కు వెతుకుదాం, ఎక్కడో చోట కనపడుతుంది. ఓకే, ఈ ఐడియా బాగుంది.
ఓకే పదండి. రోజీ తను అనుకున్నది సాధించే వరకు ఇక మన కంటి ముందుకు రాదు చల్సాని గారు. వస్తే రాదు. నువ్వు తన క్యారెక్టర్ని స్టడీ చేసినంత మాత్రాన తన ఫ్యూచర్ని తెలుసుకోలేవు కదా. నేను ఫ్యూచర్ని తెలుసుకుని చెప్పట్లేదు, డిసైడ్ చేసి చెప్తున్నాను. ఫ్యూచర్ని డిసైడ్ చేసావా? నువ్వు డిసైడ్ చేసినంత మాత్రాన అదే జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి కానిస్టేబుల్స్ కి అడ్రస్ చెప్పావు, వాళ్ళు లోకికి చెప్తారు, అప్పుడు అందరూ కలిసి అక్కడికి వెళతారు. వాళ్ళు వెళ్ళలేరు. అంతేకాదు, అసలు పోలీసులే లోకికి ఏమీ చెప్పరు. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? రోజీతో పాటు కోర్టుకు వచ్చే కానిస్టేబుల్స్ ఫోన్స్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయాయి? రోజీ గారు వస్తున్న బస్సు ఎందుకు రిపేర్ అయింది? రోజీ గారు కోర్టుకి ఎందుకు లేటుగా వచ్చారు? ఆ లక్ష్మి, భార్గవి, చలసాని, ఆ దీపకు అందరూ వీళ్ళందరూ పెదవులైపోయారు. అంటే ఇదంతా నేనాడించిన నాటకం. అమ్మో, ఈ నందిని బ్రెయిన్ చాలా షార్ప్. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నావు కదూ? ఆలోచించకు, ఎందుకంటే నేనెప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. ఇంకా రోజీ పని అవుట్, ఇంకెప్పుడు ఇటు రాదు. ఆ లక్ష్మి ఈ ఆస్తిలోంచి చిన్న ముక్క కూడా తీసుకోలేదు. ఇప్పుడు నేను నా సిద్ధుని పెళ్లి చేసుకుంటాను, త్వరలోనే చేసుకుంటాను. అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటండి. కోర్టులో కేసు గెలవడం కోసం ఎన్ని వేషాలు వేసింది. దగ్గరుండి మనల్నే కాదు, దూరం ఉండి వాళ్ళను కూడా హింస పెడుతుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు మన సిద్ధుని చేసుకుంటుందంటండి. అవును, అదే నాకు భయంగా ఉంది. పెళ్లి కాకుండానే మనల్ని ఇంత హింస పెట్టి పనివాళ్ల కంటే హీనంగా చూస్తోంది. ఇంకా పెళ్ళైతే దాని కాలు కింద చెప్పులా చూస్తుందేమో. మన మీద నిలదీస్తే అత్తమామూలు అల్ట్రాసిటీ చేశారని కేసు పెట్టిందంటే అప్పుడు మన బతుకు బస్టాండే, కనీసం బెయిల్ కూడా దొరకదు. మన భవిష్యత్ ఇంత భయంకరంగా కనపడుతుంటే ఇక పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు తోడుగా బతకాల్సిన వాడి బతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళయ్యాక జీవితాన్ని పంటతో పోలుస్తారు. ఇది మన జీవితానికి మంట పెట్టేస్తోందండి. ఎవరైనా ఆడపిల్లని అత్తవారింటికి పంపడానికి భయపడతారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక వెంట మనిషిని తోడుగా పంపిస్తారు. కానీ మనం ఇక్కడ మన ఇంట్లోనే ఉంటూ కోడలు వస్తోందంటే కంగారు పడిపోతున్నాం, భయంతో బిక్క చచ్చిపోతున్నాం. మరింకేం చేస్తాం? మనకొచ్చేది కోడలు కాదు, కురివి దయ్యం. ఇంతమందిని బాధపెడుతున్న దీన్ని ఏం చేయలేమా మాణిక్యం? ఒకే ఒక దారుందండి. ఏంటది? చంపేద్దామండి. ఏంటి? ఏమన్నావు? నేను చెప్పేది నిజమేనండి, దాన్ని చంపేద్దాం. మనమేమన్నా మటన్ కొట్టు వాళ్ళమా, చికెన్ కొట్టు వాళ్ళమా అనుకోగానే కోసేయడానికి? అది మనిషి. మనం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళం, ఎలా చంపుతాం? జాగ్రత్తగా ప్లాన్ చేసి చంపుదామండి. చంపితే జైలుకెళ్తామే. కాదు, దొరికితే వెళ్తాం. ఒకవేళ వెళ్ళినా పర్వాలేదు, దాన్ని మాత్రం చంపే తీరాలి. మనం జైల్లో ఉన్నా
మన కొడుకు సుఖంగా ఉంటాడు కదండి. అవును మాణిక్యం, నిజమే. వాడి సుఖం కోసం మనం చచ్చిపోయినా పర్వాలేదు. మరైతే చెప్పు, దాన్ని ఎలా చంపుదాం? ఇది ప్లాన్. ప్లాన్ బాగుంది మాణిక్యం, ఇదే చేద్దాం. దాని పీడ వదిలించుకుందాం. అయితే మీరెళ్ళి విషయం తీసుకురండి. ఆ, ఎక్కడ దొరుకుతుంది? ఆ మన సందు చివరన కిరాణా షాపులో అమ్ముతున్నారంట, వెళ్ళి తీసుకురండి. మిమ్మల్ని పెట్టుకోవాలి, మొహాన బోర్డేసుకుని తిరిగినట్టే. వెళ్ళండి, వెళ్ళి కాస్త బొర్ర ఉపయోగించి కాస్త విషయం సంపాదించుకురండి. ఈ రోజు ఎలాగైనా దాన్ని విషం పెట్టి చంపాల్సిందే. మనందరికీ దాని నుంచి విముక్తి కలగాల్సిందే. వెళ్ళండి. అలాగే. అన్నం తిని రోజీ. అన్నం తినమంటే సున్నం పెట్టుకుని దానిలాగా అలా కోపంగా చూస్తావేంటి? నువ్వు తిన్నావా? నీకు పెట్టాక నేను తింటాను. ఉంటే తింటావు, మరి నీకుందా? ఉన్నా లేకపోయినా ఆకలుంటే తింటాను. నాకు ఆకలిగా లేదు. అవును, ఆకలి లేదు. నిన్నటి నుంచి నీకు ఆకలి చచ్చిపోయింది. చేతులు ఖాళీ అయ్యాక నీ ఖాళీ కడుపు దానంతటా అదే నిండిపోయింది. ఏ అమ్మమ్మా, ఏ రోజన్నా నువ్వు ఆకలితో పడుకున్నావా? ఎన్నో రోజులు. నేను పుట్టక ముందు సంగతులు చెప్పకు. దీపం వెలుతురు కిందే చీకటి కూడా ఉంటుంది రోజీ. కానీ సూర్యుడి వెలుగు ముందు ఏ చీకటి నిలబడదు. ఆ వెలుగుని రానివ్వకుండా రాత్రిలోనే ఉండిపోవడం అవివేకం కాదా అమ్మమ్మా? చీకట్లో ఉన్న మనం మన కష్టాల్ని గుర్తించలేకపోవడం అమాయకత్వం కాదా? కష్టాన్ని గుర్తిస్తే ఖాళీ కడుపు వెక్కిరిస్తుంది. అదే ఎదురిస్తే కడుపు నిండుతుంది. ఎదిరించాల్సిన అవసరం లేకుండా కష్టాలు పోగొట్టుకునే అవకాశం వస్తే దాన్ని వదులుకోవడం కరెక్టా అమ్మమ్మా? అది అవకాశం కాదు రోజీ, అగాధం. మన విలువల్ని మనమే పాతి పెట్టుకునే అగాధం. వచ్చిన కష్టానికి భయపడి కక్కిన దానికోసం ఆశపడేలా చేసే అగాధం. అందులోకి నేను దిగితే ఇన్ని సంవత్సరాలుగా ఉన్న పరువంతా అందులో కలిపినట్టే రోజీ. కానీ అమ్మమ్మ, ఒక జీవితకాలం నువ్వు సంపాదించిందంతా పోయింది కదమ్మమ్మా. ఇంతకాలం నేను సంపాదించింది డబ్బు కాదు రోజీ, విలువ. విలువ సంపాదించాను. అది కోట్లు పెట్టినా కొనలేమో. నా దగ్గర ఆస్తి తీసుకోగలిగిన నందిని ఆ విలువని మాత్రం తీసుకోలేకపోయింది. బ్రాండ్ వాల్యూ ఉన్నవాడికి బాండ్ పేపర్ లేకపోయినా డబ్బు పుడుతుంది. ఆస్తి కోసం నేను ఆ విలువని పోగొట్టుకోలేను. నేను విలువను పోగొట్టుకోమని చెప్పట్లేదు, ఆస్తిని అపాత్రదానం చేయొద్దంటున్నా. నేను దానం చేయలేదు రోజీ, భిక్ష వేశాను. భిక్ష వేసేటప్పుడు మనం భిక్షగాడు ఎలాంటివాడో చూడం, వేసేస్తాం. అలా భిక్షగా వేసిన ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోమంటావా? తీసుకుని ఏం చేయాలి? అనుభవించాలా? అంతకంటే నేను చచ్చిపోవడం మంచిది. అమ్మమ్మా. అవును రోజీ,
ఆస్తి నాకొద్దు. దానికోసమే నందిని నీ స్నేహానికి ద్రోహం చేసింది. దానికోసమే మన కుటుంబాన్ని ముక్కలు చేసింది. ఆ ఆస్తి కోసమే మనల్ని చంపడానికి కూడా తయారయ్యింది. అలాంటి ఆస్తి మనకొద్దు రోజీ. నీకు కావాలంటే నేను మళ్ళీ సంపాదిస్తా. అమ్మమ్మా, నేను ఇంతసేపు నీతో మాట్లాడుతోంది ఆ ఆస్తి నాకు కావాలని కాదు, నీ కష్టార్జితం నీకు దూరం అవ్వకూడదని, నా కోసం నువ్వు కష్టాలు పడకూడదని. నువ్వు మనం 10,000 చెక్ని ఎంత అపురూపంగా చూసుకున్నావో నాకు గుర్తుందమ్మమ్మా. అలాంటి ఎన్నో అనుభూతులు నువ్వు సంపాదించినప్పుడు నీకు కలిగి ఉంటాయి. అలాంటి అందమైన అనుభూతులతో ముడిపడి ఉన్న ఆస్తిని ఎవరూ తీసేసుకోవడం ఇష్టం లేక ఇంతసేపు నీ మనసుని కష్టపెట్టాను. ఆ అనుభూతులన్నీ జ్ఞాపకాలుగా ఇక్కడున్నాయి రోజీ. అవి చాలు నాకు. ఆ ఆస్తులు అక్కర్లేదు. నాకు కూడా ఆస్తులేవి అక్కర్లేదు. నువ్వుంటే చాలమ్మమ్మా. రోజీ, రోజీ, మాణిక్యం, పర్వాలేదంటావా? ఏం మగాళ్ళండి మీరు? అసలే భయంతో చస్తుంటే నన్ను భరోసా అడుగుతారేంటి? అది కాదు, అంతా బాగానే జరుగుతుంది కదా అని. కాసేపు నోరు మూసుకుంటారా? బాగా జరగడానికి మనం పెట్టేదేమన్నా బంతి భోజనమా? విషం కలిపిన భోజనం. ముందు అబ్బాయికి ఫోన్ చేసి బయట ఎక్కడైనా భోజనం చేసి రమ్మని చెప్పండి. ఎందుకు? అలా చెప్తే మన సిద్ధుకు డౌట్ వస్తుంది. ఉండు, నేను చెప్తాలే. హలో, ఏనా? అదేరా, అమ్మ ఫోన్ చేయమంది. ఏం లేదు నాన్న, భోజనం చేసావో లేదో అడుగుదామని ఫోన్ చేయమన్నాను. లేదమ్మా. ఏ ఇంట్లో ఏదైనా స్పెషల్ వండారా? ఆహా, ఏం లేదు నాన్న. ఆయన నాకు ఫ్రెండ్ వస్తానని ఫోన్ చేశాడమ్మా. నేను బయటే తినేస్తాను, మీరు తినేయండి. అలాగే అలాగే. ఓకే, బాయ్. ఏంటి ఇంకా రాలేదు? రోజు టైం కల్లా వచ్చేసేది కదా. వస్తుంది మాణిక్యం. చంపేయాలని నువ్వు కంగారుగా ఉన్నా చావడానికి తన తొందర ఉండాలి కదా. అత్తయ్య గారు, వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా పిలిచావా? ఆకలిగా ఉంది. భోజనం రెడీగా ఉందమ్మా. సరే, నేను 5 minutesలో వస్తాను. అన్నీ రెడీగా పెట్టండి. అన్నీ రెడీగా ఉన్నాయమ్మా.
ఏమండి మనం కంగారు పడుతున్నట్టు ఏమీ లేదుగా రోజులాగే ప్రవర్తిస్తున్నాంగా. ఏమో నాకేం తెలుసు, ఈ టెన్షన్కి ఒళ్ళంతా తిమ్మిరెక్కి మెదడు మొద్దు బారిపోయింది. అవునండి, నాకు అలాగే ఉంది. ఏంటో ఏం చేస్తున్నామో ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు. అమ్మ నందిని, వచ్చేసావా? ఇదిగో వెళ్ళి వడ్డించేస్తాను.